RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI న్యూస్. రజక కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సావిత్రి అడ్వకేట్ చైర్మన్ గా నియమితులైన వారు తొలి పర్యటనగా హైదరాబాద్ కు విచ్చేసిన వారికి స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానించిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింహరావు. ఈ సందర్భంగా ముత్యాల నరసింహరావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కులాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే వృత్తిదారులను ఆదుకోవాలని కోరారు. ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు ఇచ్చేసినటువంటి నూతన రజక కార్పొరేషన్ చైర్మన్ గారు మరి శ్రీమతి సావిత్రి మేడం గారు, అదేవిధంగా అడ్వకేట్ గారు, మరి వారికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి మేడం గారికి, అక్కడ ఉన్నటువంటి ఆ మేడం యొక్క పేరును సూచించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణకు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి దోబీఘాట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సముచితమైనటువంటి వివిధ అంశాలపైన క్షుణ్ణంగా వారు పరిశీలించి మరి వారు హైదరాబాద్కు వచ్చినందుకు హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రజక సంఘాల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా కార్పొరేషన్ రజక ఫెడరేషన్ ఏతుందో దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానికి మరి రజక సంఘాలు అన్ని తోడ్పాటు చేస్తాయని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, వారు సావిత్రి మేడం గారు మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, మంత్రిగా